ఏపీలో ఒక కొత్త వింత అనుకోవచ్చు. అదేంటి అనుకుంటున్నారా? గతంలో 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి ఎన్నోసార్లు ప్రధాని మోడీని కలిసిన రోజులు చూసాం. ఆ భేటీలు కూడా మనం విన్నాం. అయితే ఏ రోజు కూడా ప్రధాని మోడీని కలిసిన తర్వాత ఆయన ఎప్పుడూ కూడా ఏం మాట్లాడారనేది బయటపెట్టిన దాఖలాలైతే మనం చూడలేదు. ఇప్పుడు కొత్తగా ప్రజలకు అనిపిస్తుంది ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన తర్వాత వెనువెంటనే దేని గురించి మాట్లాడారు ఏంటి అనేది వాటి మీద ఇప్పుడు మనకి ఒక ప్రెస్ మీట్ ద్వారా వచ్చేసింది. అదేంటి అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, ఏపీ ప్రజలకి ఇది ఒక కొత్తలాగా ఉంది. ఎందుకంటే 2019 నుంచి 24 దాకా జగన్ ఎందుకు భేటీ అవుతున్నాడు మోడీ గారితో కానీ లేదా అమిత్ షాతో ఎవరికి అర్థమయ్యేది కాదు. ఎందుకంటే అది భేటీ అయిపోయిన తర్వాత కూడా దేని గురించి చర్చించారన్నది కూడా ఇప్పటిదాకా చెప్పలేదు. కానీ ఇప్పుడు బాబు గారు కలిసిన వెంటనే దేని గురించి అయ్యి ఉండొచ్చు అనే వాటి మీద కొంత మనకు లిస్ట్ వచ్చింది. దాని గురించి మీరు ఏం చెప్తారు? అసలుకి 2019 నుంచి 24 దాకా ఎలా చూడాలి? ఇప్పుడు కరెక్ట్గా 20 రోజుల్లో ఉన్నటువంటి పరిపాలన ఎలా చూడాలంటారు? మీరు చెప్పినట్టుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ నుంచి మనకి అంటే ఢిల్లీ టూర్ వెళ్ళడం అనేది చాలా ప్రత్యేకం అండి. గతంలో ఒక 19 నుంచి 24 వరకు ఒక 5 ఏళ్ల కాలం అసలు ఏం జరిగింది రాష్ట్రంలో ఎవరికీ తెలియదు. ఆయన ఢిల్లీ వెళ్తే ఆయన ఏం చేశారో ఎవరికీ తెలియదు. మోదీ గారిని ఎందుకు కలిశారో ఎవరికీ తెలియదు. అమిత్ షాని ఎందుకు కలిశారో ఎవరికీ తెలియదు. అంటే ఒక ప్రెస్ మీట్ పెట్టడం కానీ వివరించడం కానీ ఒక ప్రెస్కి కానీ లేకపోతే ఆంధ్ర ప్రజలకు కానీ భారతదేశంలోని ప్రజానీకానికి కానీ ఇలాంటి అలవాట్లేవి జగన్మోహన్ రెడ్డి గారికి లేవండి. ఆయనకి తెలియదు. బేసిక్గా చెప్పినా వినడేమో ఆయన, మనకు తెలియదు అది. కాకపోతే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చేయాల్సిన పని ఏంటంటే రాష్ట్ర అభివృద్ధికి ఏం చేయాలి. నెంబర్ 1 అభివృద్ధితో పాటు ఆయన కేంద్రాన్ని కలిసినప్పుడు కేంద్రంలో ఉండే ప్రధానమంత్రి కావచ్చు లేదు మిగతా శాఖల మంత్రుల్ని కలిసినప్పుడు ఆయన ఏం మాట్లాడారు, రాష్ట్రాన్ని గురించి ఏం చెప్పారు, రాష్ట్రానికి ఏం ప్రయోజనాలు చేకూర్చేలాగా ఆయన ఎటువంటివి ఆయన వారితో చర్చించారు, ఆ అవుట్కమ్ ఏంటి, వాటి గురించి వివరంగా ఒక ప్రెస్ మీట్ ద్వారా వివరించాలండి. అది సాధారణంగా ఒక రాజకీయ నాయకుడు కావచ్చు ఒక ముఖ్యమంత్రి కావచ్చు చేయాల్సిన పని. ఎందుకంటే ఆయన ప్రజలు ఎన్నుకున్న మనిషి కాబట్టి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. అయితే ఇప్పుడు నిన్న ఆయన ఢిల్లీ వెళ్ళినప్పుడు మీరు చెప్పినట్టు ఆయన కరెక్ట్గా 22 రోజులు కాలేదు ఆయన ముఖ్యమంత్రి అయ్యి. బట్ ద వే హీఈస్ వర్కింగ్ మనం చూస్తే ఒక సీఈఓ కూడా పనికిరాడు. ఒక పెద్ద పెద్ద కంపెనీలకు సంబంధించిన సీఈఓలు ఒక 10 మంది కలిస్తే ఒక చంద్రబాబు నాయుడు గారు అవుతారేమో, మనకు తెలియదు. అంత వేగంగా అంటే ఒక 74 ఏళ్ల వయసులో కూడా ఆయన అట్లా పరిగెడుతున్నారంటే ఎవరి కోసం? రాష్ట్రం 5 ఏళ్ల కాలంలో ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి దాన్ని నాశనం చేయటం వల్ల, సహజ వనరులన్నీ వాళ్ళు దోచేసుకోవటం వల్ల ఇవాళ రాష్ట్రం అభివృద్ధి చెందలేదు, అభివృద్ధిలో రాష్ట్రం వెనకబడింది అన్న ఒక ఉద్దేశంతో ఎలాగైనా దాన్ని సరిచేయాలి, రాష్ట్రానికి ఒక రాజధాని లేదు, రాజధానిని పునర్నిర్మించాలి, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయాలి, యువతకి ఉపాధి అవకాశాలు ఇవ్వాలి, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆయన నిన్న ఢిల్లీ వెళ్ళారండి. ఢిల్లీలో ఆయనకి నిజంగా చెప్పాలంటే చాలా ఘన స్వాగతం లభించింది. ఏ ముఖ్యమంత్రికి అలా లభించదు, నిజంగా చెప్తున్నా. ఎందుకంటే నా 30 ఏళ్ల జర్నలిజంలో చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ కూడా ఇలాగే ఉండేది గతంలో కూడా. అంటే ఆయనలో ఉండే చరిష్మానండి లేదు, ఆయన హీ కెన్ కన్విన్స్ పీపుల్. అంటే ఆయన థాట్ తోటి అది. ఇప్పుడు ఆయన ఆహార్యం కాదు, ఆయన లుక్స్ కాదు, ఇవేవి కాదండి. ఆయనకుండే మేధ వాళ్ళని ఆకర్షిస్తుంది. ఇవాళ ప్రణాళికా సంఘం అధ్యక్షుడు చైర్మన్గా ఉన్న వ్యక్తి కూడా ఆయన ఇవాళ ఏమన్నారండి అరవింద్ గారు, అసలు చంద్రబాబు నాయుడు గారిని మా 16వ ఆర్థిక ప్రణాళికా సంఘం కార్యాలయానికి నేను ఆహ్వానించడమే నేను చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను అన్నాడు. అంటే ఒక ముఖ్యమంత్రికి ఇంతకంటే ఏం కావాలండి కితాబు? ఇవాళ ఒక ప్రధానమంత్రి పిలిచి మాట్లాడుతున్నారంటే అది ఎంతో రెస్పెక్ట్ తోటి మాట్లాడుతున్నారు. వచ్చాడు పోయాడు అన్నది కాకుండా సో మనమేం నేర్చుకోవచ్చు చంద్రబాబు గారి దగ్గర? ఫస్ట్ అదండి. ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర మేధ ఉండడమే కాదు, మేధను పంచుకోగలగాలి, మన్ని చూసి అవతల వాళ్ళు నేర్చుకోవాలండి ఏదైనా మన దగ్గర. ఆ విధంగా తెలుగు వాళ్ళు ఉన్నారంటే కూడా మనం గర్వించాలి. ఎంతసేపు రాళ్ళు వేసామా, తిట్టామా, ఏదో నా రాజకీయ భవిష్యత్తు ఆలోచించుకున్నామా అని కాదు. ఒక ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు కూడా దీన్ని గమనించాలి. ఎందుకు చెప్తున్నామంటే మనం ప్రతిసారి చెప్తున్నాం, ప్రతిపక్షం అనేది ఉన్నది ఎందుకంటేనండి, నువ్వు ఈరోజు ప్రతిపక్షంలో కూడా లేవు, అయినా కూడా ప్రతిపక్షం అనుకుని నువ్వు విమర్శించు. ఎప్పుడు అందులో ఏదైనా తప్పు ఉంటే విమర్శించు, ఒప్పు ఉంటే మెచ్చుకో, దానివల్ల నువ్వు తగ్గిపోవు.
నీ గొప్పతనం పెరుగుతుంది. అది తెలుసుకోవట్లేదండి ఈరోజు రాజకీయ నాయకులు, విపక్షంలో ఉండే వాళ్ళు అస్సలు తెలుసుకోవట్లా. ఇంకొకటండి, ప్రతి మంత్రి కూడా ఆయన ఎంత చక్కగా స్వాగతం పలికి, అంటే ఇవాళ పీయూష్ గోయల్ మీరు చూడండి, అసలు మీరు మొత్తం ఇవాళ టీవీ చూసారంటే నిన్న ఇవాళ హౌ దే ఆర్ రిసీవింగ్. పీయూష్ గోయల్ కావచ్చు, గడ్కరీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, నిర్మలా సీతారామన్ కావచ్చు, సుబ్రహ్మణ్యం గారు కావచ్చు, అసలు మీరు ఎవరిని చూసినా ఆయన్ని అంటే ఇప్పుడు వాళ్ళకి అవసరం ఉంది, అది వేరు. బీజేపీకి అవసరం ఉంది కదా అని ఇంత నెత్తిన పెట్టుకోకర్లా. అంటే ఒక వ్యక్తి ప్రతిభ మనం అక్కడ చూడాలి. అంటే మన ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఏ రకంగా ఉంది, అటు ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించడమే కాకుండా ఇప్పుడు ఆయన చెప్పారు కదా, ఎవరు సుబ్రహ్మణ్యం గారు అన్నారు, ఈరోజు పారిశ్రామికంగా కావచ్చు, అంతర్జాతీయ ఖ్యాతిని ఈరోజు హైదరాబాద్ సొంతం చేసుకుందంటే దానికి కారకులు చంద్రబాబు నాయుడు అని ఆయన ఇవాళ మెచ్చుకున్నారు. అంటే వీటన్నిటిని మనం ఎట్లా చూడాలంటేనండి, ఇట్స్ ఎ ప్రైడ్ ఆఫ్ ఆంధ్ర అంతే. మనం దీన్ని ఒక వ్యక్తికి ఆపాదించవచ్చు, తప్పులేదు, ఒక వ్యక్తి తెచ్చిన ఘనత ఇది. దీనికి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈవెన్ తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఒప్పుకుంటారు. ఈవెన్ ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీ ఒప్పుకోబట్టే ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి పార్టీ పగ్గాలు ఇచ్చారండి. వాళ్ళు ఒప్పుకునే ఇచ్చారు. అందుకని ఇంకెవడు ఏం మాట్లాడటానికి లేదు. ఇవాళతోటి కనీసం ఈ 3 రోజులు చంద్రబాబు గారి పెర్ఫార్మెన్స్ చూశాక అసలు ఎవ్వరూ కూడా చంద్రబాబు గారు నెగిటివ్గా మాట్లాడే అర్హత లేదండి. అది ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, ఎవడైనా సరే పనికిమాలిన విషయాలు మాట్లాడొద్దు. రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందాలి, మనం తెలుగు వాళ్ళం ఎలా పైకి రావాలని మనం ప్రతి ఒక్కళ్ళం ఆలోచించాలండి. ఆ విధంగా చూసుకుంటే ఇవాళ 7 ప్రాజెక్ట్స్ ఆయన అడిగారు, మోదీ గారు ముందు పెట్టారు. సో ఆ 7 ఏంటో ఒకసారి చూద్దామండి, చూశాక వాటి గురించి మాట్లాడదాం. ఒకటండి, స్వల్పకాలానికి రాష్ట్రానికి ఆర్థికంగా చేయూతనివ్వడం. సో అంటే మనకి కొంచెం నిధులు ఇవ్వండి, మేము రాష్ట్రంలో అంటే అది టెంపరీగా అయినా, అంటే స్వల్పకాలికం అంటే కొంచెం తక్కువ సమయానికి అంతే. తర్వాత పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పునః ప్రారంభానికి సత్వర చర్యలు తీసుకోవడం. అంటే పోలవరం ఆల్రెడీ మనకి 73% దాకా అయిపోయాయి పనులు. గత 5 ఏళ్లలో వాళ్ళు ఏమీ చేయలేదండి. ఇంచుమించు 15,000 కోట్లు ఇచ్చామని రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు 19 to 24 మధ్యలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి టైంలో. కానీ వాళ్ళు ఏమీ పని చేయలేదు. మన అంబటి రాంబాబు గారే నాకు అసలు పోలవరం అర్థం కాలేదన్నారు. అందుకని అది మనకు తెలుసు ఆ విషయాలు. కాబట్టి ఆ 15,000 పక్కకి వెళ్ళిపోయాయి, అది తర్వాత చూసుకుంటారు. కానీ ఇప్పుడు మనకి పోలవరం మనం పనులు మొదలు పెట్టాలంటే 4 ఏళ్ళు పడుతుందని మనం చెప్పారు కదా వైట్ పేపర్ ఇచ్చినప్పుడు, శ్వేతపత్రం రిలీజ్ చేసినప్పుడు చంద్రబాబు గారు. సో దానికి తగ్గ నిధులు అవన్నీ కూడా ఆయన అడుగుతున్నారు. అలాగే అమరావతి రాజధాని ప్రాంతంలో ముఖ్యమైన మౌలిక వసతులు, ప్రభుత్వ భవనాల సముదాయం పూర్తికి సమగ్ర ఆర్థిక సాయం అవసరం. అంటే ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్, తర్వాత మినిస్టర్స్, ఇట్లా అందరికీ కూడా భవన సముదాయాలు నిర్మించాలనేది ఆయన ఉద్దేశం. అదేవిధంగా అమరావతి నిర్మాణానికి కూడా తగిన ఆర్థిక వసతులు కల్పించమని ఆయన అడిగారండి. తర్వాత పారిశ్రామిక అభివృద్ధికి ప్రోత్సాహకాలు. అంటే ఇప్పుడు పరిశ్రమలు వచ్చాయనుకోండి, వాళ్ళకి ల్యాండ్ ఇవ్వడమే కాకుండా మనం రాయితీలు ఇస్తాం మామూలుగా. సో వాటికి సంబంధించి కూడా మనకి కేంద్రం నుంచి కూడా సహకారం అవసరం ఉంటుంది. యూస్ సర్టిఫికెట్స్ ఇవ్వడం కావచ్చు, కొన్ని ఉంటాయి కదా వాళ్ళ దగ్గర నుంచి మనం తెచ్చుకోవాల్సినవి, వాటన్నింటికి కూడా కేంద్రం సహాయం అడిగారు. తర్వాత రాష్ట్రాలకు మూలధన వ్యయం అందించే ప్రత్యేక పథకం కేంద్ర కింద ఆంధ్రప్రదేశ్కి అదనపు కేటాయింపులు. అంటే రహదారులు, వంతెనలు, తర్వాత సాగునీరు, తాగునీరు ప్రాజెక్టులు అన్నీ కూడా పూర్తయ్యేలా చూడడం. ఇది చాలా పెద్దదండి ఈ విషయం. ఎందుకంటే రోడ్లు చాలా ఘోరంగా ఉన్నాయి ఆంధ్రాలో. అలాగే మనకి వంతెనలు ఒకటి, ఎందుకంటే మనకి నేషనల్ హైవేస్ కూడా ఉంటాయి. వీటన్నిటికి సంబంధించి కేంద్రమే నిధులు ఇవ్వాలి. అలాగే తాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు, ఈ ప్రాజెక్ట్స్కి కూడా అంటే కొంత కేంద్రం భరిస్తే కొంత రాష్ట్రం పెట్టుకుంటుంది. కాబట్టి ఆ నిధులు కూడా ఇమ్మని అడిగారండి. తర్వాత బుందేల్ఖండ్ తరహాలో ప్యాకేజ్ ఇమ్మని అడిగారు. సో అంటే మనకి మీరు అడగచ్చు, మనకి హోదా అక్కర్లేదా అని. హోదా అవసరం లేదండి. మనకి ప్యాకేజీ ఇస్తే, మనకి నిధులు ఇస్తే దానికంటే బ్రహ్మాండంగా కూడా చేసుకోవచ్చు మనం. ఎందుకంటే ఈ చేతగాని గత ముఖ్యమంత్రి అన్నాడు కదా, మీరు బీజేపీతో పెట్టుకున్నారు, మీరేమో హోదా అడగలేదేంటి అని 2 సార్లు అడిగాడు. తర్వాత మొన్న సుబ్బారెడ్డి గారు కూడా లోక్సభలో అన్నారు కదా, మీరు ఇది మాకు హోదా కావాలి అని. నువ్వు హోదా అడిగి ఏం చేస్తావు? అసలు మీకు ఏం అడగాలో తెలిస్తే కదా. ముందు అసలు మీరు ఎప్పుడూ అడగలేదు, ఏం అడగాలో తెలియదు, 2 అవస్థలు. సో మనకి హోదా ఇవ్వకపోయినా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే దానివల్ల మనకి చాలా రాయితీలు వస్తాయండి. పరిశ్రమల్లో కావచ్చు, చాలా విషయాల్లో మనకి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది.
సో అవన్నీ ఆలోచించాకే మనం ముందు నుంచి చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు తెలివి తక్కువగా ఏది చెయ్యరు, ఇప్పుడు హోదా అడగలేదని మనం ఆలోచించక్కర్లేదని మనం మాట్లాడుకున్నామండి. సో ఆయన అందుకని బుందేల్ఖండ్ తరహాలో ఒక ప్యాకేజీ అడిగారు. కాబట్టి అది ఇస్తే కనుకైతే రాష్ట్రం త్వరితగతిన అభివృద్ధి చెందుతుంది. ఇక లాస్ట్గా ఆయన అడిగింది ఏంటంటే దుగరాజపట్నం పోర్టు పూర్తి చేసేలా రాష్ట్రానికి చేయూతనిమ్మన్నారు. ఇది కాకుండా మచిలీపట్నంలో భారత్ రిఫైనరీస్ వాళ్ళు పెట్టబోతున్నారు. దానికి ఆల్మోస్ట్ ఓకే అయిపోయింది, 60,000 కోట్లు. దానికి కావాల్సిన ఇది ల్యాండ్ ఏదైతే ఉందో 2,000 నుంచి 3,000 ఎకరాలు వాళ్ళు అడిగారు. అందుకు జనసేన అక్కడ ఎమ్మెల్యే ఉన్నట్టున్నారు, ఆయన ఓకే చెప్పారు అక్కడ. కాబట్టి అది కూడా ఓకే అయిందండి. అది కనుక అయితే మనకు పోర్టు కూడా పక్కనే ఉంది కాబట్టి ఇట్స్ అన్ అడ్వాంటేజ్ అనమాట, యాడెడ్ అడ్వాంటేజ్ అది. సో ఏ రకంగా చూసుకున్నా కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన 3 రోజుల్లో ఇన్ని చేశారు ఆయన. అంటే ఏవేవి మనం అనుకున్నామో వాటికి మించి చేశారు ఆయన చెప్పాలంటే. అడిగారు వెళ్ళి. సో అడగటం కూడా ఏమి దేవిరించలా, అవసరం కూడా లేదు. ఎందుకంటే మనం రాయల్గా అడిగే హక్కు మనకుంది. ఇవన్నీ కేంద్రం చేయాల్సినవి యాక్చువల్లీ. సో ఏ రకంగా చూసుకున్నా ఢిల్లీ పర్యటన చాలా విజయవంతమైందండి చంద్రబాబు నాయుడు గారిది. త్వరలో ఇవన్నీ కూడా మనకు సమకూరుతాయని ఆశిద్దాం. అదే ఒకటే మనం ఆలోచించాల్సిన అంశం. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా మీరు అన్నట్లు బుందేల్ఖండ్ తరహాలో మనకి రావాల్సిన ప్యాకేజ్ కావచ్చు, మిగతా ఇతర అంశాలు అన్నీ కూడా ఇలాగ ఇంత చర్చించారా అనేటువంటిది ఏదైతే ఉందో గత ప్రభుత్వంలో అయితే మనం చూడలేదు. ప్రజలందరూ కూడా అంతకుముందు ఏదైనా టీవీ చూడాలి అంటే అసెంబ్లీలో ఉన్నటువంటి ఒక మాటలు వినాలంటే కొంత అసహ్యం వ్యక్తం చేసేవారు. బట్ ఇప్పుడు ప్రతి ఒక్కరు టీవీలో కతక్కపోయి మరి ఏం చర్చలు జరిగాయి, ఏంటి రాష్ట్రానికి ఏం డెవలప్మెంట్ జరగబోతుందని అయితే ఒక మంచి వాతావరణం అయితే క్రియేట్ కాబోతుంది. సో మనం కూడా దీన్ని స్వాగతిద్దాం. ఖచ్చితంగా ఏపీ చాలా మంచిగా త్వరితగతిన సుభిక్షంగా కావాలని అయితే కోరుకుందాం. నమస్తే.